హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఆల్రెడీ నిన్న ప్రైవేట్ స్కూల్ స్కామ్స్ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఇన్ కేసు మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇది మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ లో ఎంత ఎక్కువ మొత్తం ఫీజు పెట్టి చదివించినా వచ్చే రిజల్ట్ మాత్రం చాలా తక్కువ. కానీ నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి ఫీజు లేకపోయినా కానీ కొన్ని సంవత్సరాల నుంచి టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ ని టాప్ ర్యాంక్స్ వచ్చేలా తయారు చేస్తున్నాయి. వీళ్ళ పాస్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 98.93%. వీళ్ళ రికార్డ్స్ ని ఏ ప్రైవేట్ స్కూల్ కూడా అందుకోలేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ని నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ తో రీప్లేస్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ పట్టించుకోదు. ప్రెసెంట్ గవర్నమెంట్ మాత్రమే అనట్లేదు, ఏ గవర్నమెంట్ అయినా సరే. ఎడ్యుకేషన్ పేరుతో జరుగుతుంది బిజినెస్ అని తెలిసి కూడా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోదు. ఎడ్యుకేషన్ భారం అంతా గవర్నమెంట్ భరించలేక ప్రైవేట్ సెక్టార్ కి వదిలేస్తుంది. దీంతో పాటు రూలింగ్ పార్టీ వాళ్ళకి కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ లో షేర్స్ ఉంటాయి. ఎవరు రూలింగ్ లోకి వచ్చినా కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్ నుండి వచ్చే డబ్బుని మాత్రం వదులుకోరు. ఇంకా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాడిన దీపం రుద్దినట్లు పేరెంట్స్ ని రుద్ది డబ్బులు గుంజేస్తున్నారు. ఒక స్కూల్ ఫీజు పెంచిందంటే దానికి కారణం ఆ స్కూల్ పరిస్థితి బాగోలేదు, లాస్ లో ఉంది అని అర్థం. సో లాస్ నుండి బయటపడి పిల్లల ఎడ్యుకేషన్ కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఫీజుని పెంచుతారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ మాత్రం తాము ఎప్పుడు లాస్ లో ఉన్నాం అని బయటకు చెప్తూ సిగ్గు లేకుండా ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుతూ ఉంటారు. 2016-2017లో ఢిల్లీ గవర్నమెంట్ ఈ ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న ఫ్రాడ్స్ ని బయట పెట్టడానికి ఒక ఆడిట్ ని చేసింది. ఆడిట్ ఏంటంటే స్కూల్స్ యొక్క ఫైనాన్షియల్స్ ని పరిశీలించింది. ఈ ఆడిట్ లో తెలిసింది ఏంటంటే దాదాపు సగానికి పైగా స్కూల్స్ లో ప్రాఫిట్స్ తో పాటు ఆ స్కూల్స్ యొక్క ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళ పేర్ల మీద ఎఫ్డీలు కూడా చేస్తున్నారంట. కానీ పైకి మాత్రం తమ స్కూల్స్ భారీగా లాస్ లో ఉన్నట్టు చూపిస్తూ ఉంటాయి. ఇలా ప్రాఫిట్స్ లో ఉండి కూడా లాస్ చూపిస్తున్న స్కూల్స్ ఫీజులు పెంచడానికి లేదు అని ఢిల్లీ గవర్నమెంట్ ఆర్డర్ వేసింది. కానీ ఈ స్కూల్ నడిపేది మొత్తం పెద్ద వాళ్ళు. సో గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ని ఏ స్కూల్ కూడా పట్టించుకోవట్లేదు. అదే పనిగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. అందుకని గవర్నమెంట్ ఈసారి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని రిటైర్డ్ జడ్జి అయిన దేవ్ సింగ్ లీడ్ చేశారు. ఈ కమిటీ 95 స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి వాటిల్లో 54 స్కూల్స్ ని పేరెంట్స్ కి ఫీజులు రిటర్న్ చేయాల్సిందిగా ఆర్డర్ చేశారు. కానీ ఈ ఆర్డర్ ని కూడా ఎవ్వరూ ఫాలో అవ్వలేదు. 54 స్కూల్స్ లో జస్ట్ 5 స్కూల్స్ మాత్రమే ఫీజుని తిరిగి ఇచ్చేశాయి. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఎందుకు పెంచుతున్నాయో ఎవ్వరికీ తెలియదు. పెట్రోల్ రేట్ 50 పైసలు పెరిగితే చాలు స్కూల్ ఫీజులు కూడా పెంచేస్తాయి. ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీజు, అడ్మిషన్ ఫీజు అని చెప్పి ఫీజులు పెంచేస్తూ ఉంటారు. వీటితో పాటు ట్రిప్లని, టూర్లని డబ్బులు గుంజేస్తూ ఉంటారు. మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్స్ లోని పిల్లలు లైబ్రరీని యూజ్ చేయరు. అండ్ ఈ స్కూల్స్ లోని లైబ్రరీస్ లో ప్రతి సంవత్సరం అవే బుక్స్ ఉంటాయి, కొత్త బుక్స్ ఏమీ పెట్టరు. కానీ ప్రతి సంవత్సరం లైబ్రరీ ఫీజు అని చెప్పి స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఆ లైబ్రరీలో పనిచేసే లైబ్రరీయన్ కి మాత్రం శాలరీ పెంచరు. ట్రిబ్యూన్ అనే న్యూస్ పేపర్ రిపోర్ట్ ప్రకారం అమృత్సర్ లోని ఒక ప్రైవేట్ స్కూల్ ఇయర్ స్టార్టింగ్ లోని యూనిఫామ్ లో చిన్న మార్పులు చేసిందంట. ఈ మార్పుల వల్ల స్టూడెంట్స్ అందరూ కొత్త యూనిఫామ్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ యూనిఫామ్స్ ఏ షాప్ లో కొనాలో కూడా ఆ స్కూలే పేరెంట్స్ కి సజెస్ట్ చేస్తుంది. ఈ ఒక్క స్కూలే కాదు, ప్రతి ప్రైవేట్ స్కూల్ ఇలాగే చేస్తుంది. వాళ్ళకి నచ్చినప్పుడు షూస్, యూనిఫామ్ కలర్, డిజైన్ చేంజ్ చేస్తూనే ఉంటారు. ఒక యూనిఫామ్ సెట్ కాస్ట్ వచ్చేసి 1500 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది. సమ్మర్ లో పేరెంట్స్ ని 2 సెట్స్ ఆఫ్ యూనిఫామ్స్ కొనమని చెప్తూ ఉంటాయి ఈ స్కూల్స్. వింటర్ లో వింటర్ యూనిఫామ్స్, జెర్సీలు, బ్లేజర్లు, ఇలా ఒకటి కాదు యూనిఫామ్ పేరుతో చిన్న ఫ్యాషన్ షోనే నడిపిస్తూ ఉంటాయి ఈ ప్రైవేట్ స్కూల్స్. ఈ కల్చర్ నార్త్ లో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు మెల్లగా మన సౌత్ వైపు కూడా వస్తుంది. పెద్ద రీసెర్చర్స్ అందరూ కలిసి NCERT ఫార్మాట్ లో సిలబస్ ని తయారు చేసి ఈ ప్రైవేట్ స్కూల్స్ కి ఇచ్చారు. కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మాత్రం ఈ సిలబస్ ని ఫాలో అవ్వకుండా డిఫరెంట్ పబ్లిషర్స్ తో డీల్ చేసుకొని బాగా కాస్ట్లీ బుక్స్ స్టూడెంట్స్ తో కొనిపిస్తారు. అమెరికాలో ఒక స్టూడెంట్ ఒక క్లాస్ పాస్ అయితే ఆ స్టూడెంట్ యొక్క తమ్ముడు లేదా చెల్లి ఆ స్టూడెంట్ యూజ్ చేసిన బుక్స్ తో చదువుకుంటారు. అఫ్ కోర్స్ ఇంతకుముందు నేను చదువుకునే టైంలో కూడా ఇంతేలేండి. సీనియర్ టెక్స్ట్ బుక్లు మేము తీసుకోవటం, మా జూనియర్స్ కి మా టెక్స్ట్ బుక్లు ఇవ్వటం ఇదంతా కామన్. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రతి సంవత్సరం సిలబస్ ఏదో ఒక చిన్న మార్పు చేసి స్టూడెంట్స్ తో కొత్త బుక్స్ కొనేలా చేస్తున్నాయి. ఈ యూనిఫామ్స్ ఇంకా బుక్స్ స్కామ్స్ ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందంటే
గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా పేరెంట్స్ ని పర్టికులర్ షాప్ లో కాస్ట్లీ బుక్స్ ని కొనాలి అని ఫోర్స్ చేయకూడదని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. అంతేకాదు ప్రతి స్కూల్ 3 సంవత్సరాల పాటు తమ యూనిఫామ్ ని మార్చకూడదని గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అండ్ ఆ తర్వాత నేనేం డైలాగ్ చెప్తానో మీరు గెస్ చేసే ఉంటారు. ఈ ఆర్డర్స్ ని కూడా ఏ ప్రైవేట్ స్కూల్ ఫాలో అవ్వట్లేదు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అయితే యూనిఫామ్స్, బెల్ట్స్, షూస్, సాక్స్, బుక్స్ అన్నీ అమ్ముతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ తప్ప అన్ని దొరుకుతాయి. ఇంకా డబ్బు గుంజుకుంటున్న ఈ ప్రైవేట్ స్కూల్స్ దగ్గర యాన్యువల్ డే చేయడానికి కూడా డబ్బులు ఉండవంట. యాన్యువల్ డే ఫంక్షన్ అని చెప్పి మళ్ళీ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటారు. అడ్మిషన్ ఫీ అనేది ఒక్కసారి మాత్రమే తీసుకుంటారు. కానీ హర్యానాలోని ఒక స్కూల్లో అయితే ప్రతి సంవత్సరం అడ్మిషన్ ఫీజు తీసుకున్నారంట. పేరెంట్స్ అందరూ కలిసి కోర్టులో కేసేశారు. కోర్టు ఈ కేసుని FFRCకి రెఫర్ చేసింది. పేరెంట్స్ ఈ కేసులో గెలిచారు కూడా. కానీ ఆ ప్రైవేట్ స్కూల్ తెలివిగా అడ్మిషన్ ఫీజుని మార్చి యాన్యువల్ ఫీ అని పెట్టుకుంది. దీని మీద కూడా పేరెంట్స్ గొడవ చేయడంతో యాన్యువల్ ఫీజు తీసేసి ప్రతి నెల కంప్యూటర్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, యాన్యువల్ ఫీజు, మిసిలినియస్ చార్జెస్, బిల్డింగ్ ఫండ్స్, స్మార్ట్ క్లాసెస్, డెవలప్మెంట్ ఫండ్స్ అని చెప్పి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు గుంజటం స్టార్ట్ చేశారు. మన గవర్నమెంట్ పాపులేషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఎన్నో పాలసీలు తీసుకొని వచ్చింది. అయినా మన పాపులేషన్ కంట్రోల్ అవటం లేదు. కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్ దెబ్బకి పాపులేషన్ కంట్రోల్ అవటం స్టార్ట్ అయింది. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకరిని చదివించడానికి ఆస్తులు అమ్ముతున్నారు. మళ్ళీ ఇంకొకరిని కానీ వాళ్ళని కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలంటే రోడ్ల మీద అడుక్కోవాల్సిందే పేరెంట్స్. కోవిడ్ టైంలో స్కూల్ ఫీజులు అస్సలు పెంచొద్దని ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ కోవిడ్ టైంలో డబుల్ ఫీజుని వసూలు చేశాయి. ఫీజు కట్టని స్టూడెంట్స్ ని ఆన్లైన్ క్లాసెస్ కి యాక్సెస్ ఇవ్వకుండా ఆపేశారు. కానీ ఇదే టైంలో టీచర్స్ కి శాలరీ సగమే ఇచ్చారు. ఇన్ఫాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక టీచర్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆమెకి పూర్తిగా శాలరీ ఇవ్వటం ఆపేశారు. ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ ఉందనుకుందాం. దానిలో టీచర్స్ ని హైర్ చేయటం, ఫీజు పెంచడం, ఇంకా టోటల్ గా స్కూల్ ఆపరేషన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి ఒక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. రూల్స్ ప్రకారం ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 75% మెంబర్స్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఉండాలి. నెక్స్ట్ స్కూల్లోని 2 టీచర్స్, వేరే స్కూల్ నుంచి 2 టీచర్స్ అండ్ వీళ్లతో పాటు ఇంకో 2ని CBSE అపాయింట్ చేస్తుంది. కానీ 95% ప్రైవేట్ స్కూల్స్ ఈ రూల్స్ ని ఫాలో అవ్వవు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని పక్కన పెట్టండి, అసలు కొన్ని స్కూల్స్ లో అయితే CBSEతో సరిగ్గా అఫిలియేట్ కూడా అవ్వవు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. కానీ ఈ రిపోర్ట్ ని కూడా ఎవ్వరూ సబ్మిట్ చేయరు. 2012లో ఢిల్లీలో 40% స్కూల్స్ ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేయలేదు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 3700 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాటిల్లో ఒక్కటి కూడా AAR ని సబ్మిట్ చేయలేదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)C ప్రకారం ఒక ఏరియాలో ప్రైవేట్ స్కూల్ ఉందనుకోండి, దాని చుట్టూ ఉన్న 1 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న పూర్ చిల్డ్రన్ కోసం స్కూల్లో 25% సీట్స్ ని రిజర్వ్ చేసి పెట్టాలి. అండ్ 8th స్టాండర్డ్ వరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి. ఇప్పటిదాకా చెప్పిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్స్ 25% సీట్స్ ని ఫ్రీగా ఇస్తాయి అనుకోవటం మన పిచ్చి అవుతుంది. ఈ ప్రైవేట్ స్కూల్స్ పూర్ స్టూడెంట్స్ ని పూర్తిగా వదిలేస్తాయి. కానీ వీళ్ళ పేరు చెప్పి కోట్లకి కోట్లు డొనేషన్లు నొక్కేస్తాయి. మరి ఇన్ని స్కామ్స్ జరుగుతుంటే ఎందుకు పేరెంట్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్ లోనే తమ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు? దీనికి ఆన్సర్ స్టేటస్. ఇప్పుడు ఒక కమ్యూనిటీలో మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నారు, మిగతా వాళ్ళు పిల్లలు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బ్యాడ్ అని నేను అనట్లేదు, కానీ వాటిలో చదివితే స్టేటస్ పోతుందనే థింకింగ్ లో ఉన్నారు ప్రెసెంట్ పేరెంట్స్ అందరూ. ఎవరిదాకా ఎందుకు, ప్రతి స్టేట్ లోని ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుకులు గాని కూతుర్లు గాని గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోరు. మరి నార్మల్ పేరెంట్స్ ఎలా తమ పిల్లల్ని జాయిన్ చేస్తారు? సో కష్టమైనా సరే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు. పేరెంట్స్ స్టేటస్ కోసం ఇలా ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తున్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఈ స్టేటస్ కాన్సెప్ట్ ని బాగా యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, పిల్లల్ని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు చదువు గురించి కాకుండా స్కూల్లో లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, స్మార్ట్ క్లాసెస్ గురించి మాట్లాడతారు. వేరే స్కూల్లో లేని ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో వాటి గురించి చెప్తారు. చదువు గురించి, లెర్నింగ్ అవుట్కమ్ గురించి అస్సలు డిస్కస్ చేయరు. ఒకసారి స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి నెల ఖచ్చితంగా ఫీజు కట్టి తీరాలి. ఒక నెల లేట్ అయినా కానీ లేకపోతే కట్టకపోయినా కానీ మిగతా స్టూడెంట్స్ అందరి ముందు ఫీజు కట్టని స్టూడెంట్స్ ని నించోబెడతారు. అందరి ముందు క్వశ్చన్ చేస్తారు. స్టూడెంట్స్ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతారు, మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. కానీ ఈ ఆలోచన ప్రైవేట్ స్కూల్స్ కి అస్సలు ఉండదు. ఇలా తోటి విద్యార్థుల ముందు ఫీజు అడగటంతో పిల్లలు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి స్కూల్ కి వెళ్ళడం ఆపేస్తారు. అంతేకాదు సంవత్సరం అంతా కష్టపడి చదివి ఎగ్జామ్ కి రెడీ అయిన స్టూడెంట్స్ పొరపాటున ఫీజు కట్టకపోతే కఠినంగా హాల్ టికెట్ ఇవ్వరు, ఎగ్జామ్ రాయకుండా ఆపేస్తారు. మీరు ఈ మొత్తం సిస్టమ్ ని గమనిస్తే ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్స్ ఈ రేంజ్ కి రావడానికి కారణం గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పతనం. నవోదయ
కేంద్రీయ విద్యాలయ లాంటి స్కూల్స్ టాప్ లో ఉన్నా కానీ మిగతా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ అంత బాగోదు అనే పుకారు ఉంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. 2018 ASER రిపోర్ట్ ప్రకారం ఈ ప్రైవేట్ స్కూల్స్ లో చదివే 5th గ్రేడ్ పిల్లల్లో కేవలం 39% మందికి మాత్రమే ఒక 3 డిజిట్ నెంబర్ ని సింగిల్ డిజిట్ నెంబర్ తో డివైడ్ చేయడం వచ్చంట. ఈ ప్రైవేట్ స్కూల్స్ లో సిట్ డౌన్, స్టాండ్ అప్, గో అవుట్ ఇవే పదే పదే రిపీట్ చేయడం తప్ప సబ్జెక్ట్ నేర్పించడం మీద ఉండదు. ఎలా అయితే ప్రైవేట్ టెలికాం కంపెనీస్ BSNL ని తొక్కేశాయో ప్రైవేట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ని అలాగే తొక్కేస్తున్నాయి. ఎడ్యుకేషన్ భారాన్ని భరించలేక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ని ప్రైవేట్ సెక్టార్ మీదకి తోసేసింది. ఈ ప్రైవేట్ స్కూల్స్ దొరికిందే ఛాన్స్ అని డబ్బులు నొక్కేస్తున్నాయి. గవర్నమెంట్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్ ని తలదన్నేలాగా గవర్నమెంట్ స్కూల్స్ ని రూపొందించవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని స్టేట్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ ని బాగు చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కూడా, మనం కూడా చూస్తూనే ఉంటాం. ఢిల్లీ కానివ్వండి, ఇటు మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇలా చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ లోనే చాలా మందికి ప్రైవేట్ స్కూల్స్ లో షేర్స్ ఉన్నాయి. సో ఇప్పట్లో ఈ ప్రైవేట్ స్కూల్ స్కామ్స్ ఆగే ఛాన్స్ అయితే లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు పోస్ట్ చేయండి. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వీడియో పార్ట్ 1 కి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. సో మనం ఏంటంటే ఇంపార్టెంట్ వీడియోస్ ని చూడంగానే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దయచేసి ఇలాంటి వీడియోస్ ని కూడా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.